కరోనా వంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులు కూడా అండగా లేరని, కానీ సీఎం జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించిందని, ఇది సామాన్యుల మాట అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు. 48వ డివిజన్లో ఇవాళ ఎమ్మెల్యే అనంత ఇంటింటా వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అనంత కుటుంబ సభ్యులు అనంత సువర్ణమ్మ, అనంత నవ్యతారెడ్డి, అనంత మౌనికారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అన్ని చోట్ల వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నగరాన్ని ఏ విధంగా మార్చారన్నది వివరించే ప్రయత్నం చేశారు. గతంలో పాలనకు ఇప్పటి పాలనకు ఒకసారి తేడా గమనించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అనంత సువర్ణమ్మ మాట్లాడుతూ జగన్తో పాటు ఎమ్మెల్యే అనంత పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. తమను ఓటు కూడా అడగాల్సిన అవసరం లేదని, ఫ్యాన్ గుర్తుకే ఓటు అని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు. ఈరోజు 48వ డివిజన్లో మేము ప్రచారం సాగిస్తున్నాము. ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తుంది. ఎలాగంటే అనంత వెంకట్రామిరెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు అనమాట. ఏ విధంగా అంటే 50 డివిజన్లలో గాను ఒకే రకమైన అభివృద్ధి జరగడం జరిగింది. ఈరోజు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ కావండి, కనీస వసతులు అనమాట. అనంతపురం అర్బన్కి సంబంధించినటువంటి ఈ ప్రతి ఒక్క ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ప్రతి ఒక్కరి ఇంటికి వస్తుంది. జగనన్న సీఎం అయిన తర్వాత 2019 నుంచి మన అనంతపురం ఎంత అభివృద్ధి చెందిందంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 30 ఏండ్ల నుంచి జరగని అభివృద్ధి జరిగింది. ఈరోజు పెన్షన్ అయితే అవాతాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మా ఇంటికే వచ్చిస్తున్నాడమ్మా, మా మనవడిగా మేము భావిస్తున్నాము. ఆయన పెట్టినది మేము తింటున్నాం కాబట్టి మా పిల్లలు కానీ ఈరోజు మాకు అందుబాటులో లేరు, ఎక్కడో జాబ్స్ చేసుకుంటున్నారు. ఆయన వల్లే మేము ఈరోజు బాగా హ్యాపీగా కానీ మెడిసిన్స్ కానీ అవన్నీ అందుతున్నాయి మాకు. అందుకోసమే మేము జగనన్నకు ఓటేస్తాం, మీరు అడగాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరు మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అనంత వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన 4 టైమ్స్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు 2024లో కానీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనము నామినేషన్ ర్యాలీలను చూసుకుంటే ఆ రోజే విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుంది. వందల వేల సంఖ్యలో జన సముద్రం అయింది. ఆ రోజే తెలిసింది మేము చాలా మెజార్టీతో గెలవబోతున్నామని. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం అలా ఉంది. అభివృద్ధి అని చూస్తే ప్రతి ఒక్కరి మెయిన్ రోడ్లే కాదు, ప్రతి గల్లీలో కానీ అంటే ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు అభివృద్ధికి ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు అత్యధిక మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తారని కోరుచున్నాము. అనంత నవ్యత మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రజల మధ్యనే ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి నాయకుడు అరుదుగా ఉంటారని, అందుకే ఆయన్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని వివరించారు. అన్న ప్రచారం మాది బాగా కొనసాగుతుంది. ఇవాళ 48 డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. మేము మా కుటుంబ సభ్యులము ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఓటు వేయాలి అని చెప్తున్నాము. ఎందుకు ఓటు వేయాలో కూడా మేము చెప్తూ ఉన్నాము. ఒకటి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇక్కడ అనంత వెంకట్రామిరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కావచ్చు. ఇంతే కాకుండా మన కష్టకాలంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు అనంత వెంకట్రామిరెడ్డి గారికి, అనంతపూర్ ప్రజలకి నేనున్నాను అని చెప్పేసి 2 సమయంలో మనకు తోడుగా ఉన్నారండి. అది ఒకటి ఏంటంటే కోవిడ్లోనూ వరదలు వచ్చినప్పుడు, కోవిడ్లో మన దగ్గరికి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన అమ్మో నానో పిన్నియో బాబయ్యో రావడానికే ఇబ్బందిగా ఉన్న సమయంలో కూడా నేనున్నాను అంటూ ఆయన తోడుగా వచ్చి భరోసా ఇచ్చారు. అదేవిధంగా కోవిడ్ వరద సమయంలో ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ నేనున్నానని అందరినీ కార్పొరేటర్లని కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, అభిమానులని అందరినీ ఇక్కడ కోఆర్డినేట్ చేసి వాళ్ళని సురక్షా ప్రాంతాలకి తరలింపు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతిసారి అక్కడ కూడా మళ్ళీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు ప్రజలకి. సో మంచి వాళ్ళని గెలిపించుకుందాము, అది మన బాధ్యత అని కూడా మేము చెప్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సాయం అందిందని, అందుకే వారు జగన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రజత్ నగర్లో ప్రచారం చేస్తున్నాము అనంత వెంకట్రామిరెడ్డి గారి తరఫున. స్పందన చాలా బాగుంది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు పథకాలు అందాయని చెప్తున్నారు. మేము తప్పకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీకి వేసి ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అనంత వెంకట్రామిరెడ్డి గురించి అడిగితే ఆయన ఎప్పటి నుంచో తెలుసు, చాలా మంచోడు. మాకు చాలా రోడ్స్ వేయించినారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటికి వస్తే వెంటనే స్పందించి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని చెప్తున్నారు. మే 13 పోలింగ్, ఎమ్మెల్యే ఎంపీ 2 ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాను.